విచిత్రం ఏంటంటే, నో స్వామిజీ చాలా పెద్ద సైంటిస్టులు చెప్పారని. సైంటిస్టులు అయినంత మాత్రాన జ్ఞానులు గారు. సైంటిస్టుల్లో కూడా తరతమ భేదాలు ఉన్నాయి అర్థం చేసుకునే పరిస్థితిని బట్టి. ఇప్పుడు సైంటిస్ట్ అన్న వాళ్ళందరికీ పూర్ణ జ్ఞానం కాదు. వేదాంతం మాట్లాడే వాళ్ళందరికీ ఒకే విధమైన జ్ఞానం లేదు, మీకు తెలుసు. పిచ్చి పిచ్చి మాట్లాడే మాటలు ఉండరు స్వాముల వాళ్ళలో కూడా. అట్లాగే నేను అడుగుతున్నా ఊరికే, ఇప్పుడు అవసరం లేదు కానీ మార్నింగ్ క్లాసెస్లో డీల్ చేస్తాను ఈ డీప్ సబ్జెక్ట్స్, ఆత్మబోధం ఉంది కనుక మీకు ఒక మాట చెప్తున్నా. అంటే ఈ అనవసరంగా నేను దీన్ని తీసుకొచ్చాను కనుక మధ్యలో ఈ టీవీ వ్యవహారం. అయ్యా 2012లో పోతుంది ప్రపంచం అని చెప్పేవాడు. అట్లాగే ప్రపంచం ఎప్పుడు ప్రారంభమైంది అని చెప్పేవాడు. ఇటీవల ఎన్ని అంటున్నావు, ఆశ్చర్యంగా ఉంది. ఏరా ఇంత జ్ఞానం వృద్ధి చెందుతున్నటువంటి రోజుల్లో, విజ్ఞాన శాస్త్రం కూడాను, సైన్స్ కూడా ఇంతగా అడ్వాన్స్ అవుతున్నటువంటి దశలో ఈ మాటలు మాట్లాడే సైంటిస్టులు ఎక్కడి నుంచి వచ్చారా అని. అది బడుగు వర్గాలు పాపం దేంట్లో ఆ ఫీల్డ్లో అర్థమవుతుంది, జ్ఞానం లేకపోవడం వల్ల. అండర్స్టాండ్? ఏమయ్యా ఎప్పుడు పుట్టింది ఈ ప్రపంచం? 2,03,456,26 సంవత్సరాలు ఏది ఈ సృష్టిగా ప్రారంభమై. సరేనా? జ్ఞానం కలిగిన వాడు ఎవడైనా నవ్వుకోవడానికి ఇంతకు మించింది అవసరం లేదని నా ఉద్దేశం. ఎందుకో తెలుసా? బాగా అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు థింక్ చేయండి. నేను చెప్పాను, నేను యాక్సెప్ట్ చేయాలి. ఏదన్నా ఒక దాన్ని టైం చెప్పాలి అంటే ఆద్యంతాలు ఉండాలనా లేదా? ఇప్పుడు నేను ఎన్ని గంటలకు ప్రారంభం చేశాను ఉపన్యాసం తెలుసు మీకు. అందువల్ల నేను ఆపేస్తాను అనుకోండి, స్వామీజీ ఎంత టైం మాట్లాడాయా అని అంటే 1.5 hour మాట్లాడండి. ఎందుకని 6:30 to 8 మాట్లాడాడు అనుకుంటారు. కాబట్టి ఒక సన్నివేశం జరుగుతూ ఉండేటప్పుడు దానికి ఒక ఆరంభం అంటూ ఉంటే బాగా అర్థం చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఆ సైంటిస్టులు ఎవరో వాళ్ళకి అర్థం కాని పాయింట్. కొంతమంది సైంటిస్టులకు అర్థమైన పాయింట్. ఐన్స్టీన్ లాంటి వాళ్ళకి అర్థమైన పాయింట్ ఇది. ఎడ్డింగ్టన్ లాంటి వాళ్ళకి అర్థమైన పాయింట్. సామాన్యులైన సైంటిస్టులను చెప్పుకునేటువంటి వాళ్ళకి, పేపర్ టైగర్స్కి అర్థం కాని విషయం. ఒక సన్నివేశం జరిగేటప్పుడు దానికి ఆది ఉంటే అది అంత్యం ఎక్కడైతే ఉందో అది చెప్పుకుంటావు, లేదా ఆదిని బట్టి చెప్పుతావు. ఆది చెప్పాలంటే టైం ఉండాలి. అర్థమవుతుందా మీకు? స్వామీజీ ఉపన్యాసం 6:30కి మొదలు పెట్టాడంటే 6:15 కూడా ఉన్నట్టే కదా, 6 కూడా ఉన్నట్టే కదా, 5 కూడా ఉన్నట్టే కదా, 4 కూడా ఉన్నట్టే కదా, కాదా? నేను ఉపన్యాసం మొదలుపెట్టక ముందు గనక టైం ఉంటేనే నా ఉపన్యాసానికి మీరు టైంని పాయింట్అవుట్ చేయగలరు, లేకపోతే చేయలేరు. సృష్టి ఫలానా రోజు ప్రారంభమైందని నువ్వు చెప్పాలి అంటే, ఫలానా టైంలో సృష్టి స్టార్ట్ అయింది అని నువ్వు చెప్పాలంటే అంతకు ముందు టైం ఉండాలి. ఇంతవరకు ఏమన్నా మీకేమన్నా అబ్జెక్షనా? చెప్పండి.